శ్రీమాత్రే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రమివాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శ్రీ శనైశ్వరాయ నమో నమః. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో మే 27వ తారీఖు 2025 సంవత్సరంలో మనకి మంగళవారం అమావాస్య వచ్చింది. ఈరోజు శని జయంతి జరుపుకుంటాము. నేను ఇంట్లో స్వామివారికి అంటే శనీశ్వరుడిని మనము ఈశ్వరుడిలో అంటే శివయ్యలోను, వెంకటేశ్వర స్వామిలోను, ఆంజనేయ స్వామిలోను చూసుకొని మనము పూజ చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో శనీశ్వరుడిని మనం పెట్టుకొని పూజ చేసుకోలేము. కాబట్టి నేను ఈశ్వరుడికి అభిషేకం అది చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి కుదిరితే దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే నవగ్రహాల్లో ఉండే స్వామివారికి తైలాభిషేకము, అర్చన ఇంకా అవన్నీ కూడా చేయించుకోవచ్చు. బెల్లం నైవేద్యం పెట్టడము, ఇంకా నువ్వుల నూనెతో దీపారాధన, తో అభిషేకము, నల్ల నువ్వులతో అభిషేకము ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు. నేను ఇంట్లోనే ఈశ్వరుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు అవన్నీ చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అమావాస్య కావడంతో ఇంటి ముందు దృష్టి కోసం నరదృష్టి అనేది ఉంటుంది కదండి. అందరి కళ్ళు అందరివి కూడా మంచిగా ఉండవని, మనవి కూడా వేరే వాళ్ళ మీద ప్రభావం చూపించవచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ అలా ఉంది అని అనిపించినప్పుడు ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఇలా ఒక నిమ్మకాయ, ఒక 7 పచ్చిమిరపకాయలు అలా గుచ్చి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి ధూపం చూపించి గుమ్మానికి కట్టుకుంటూ ఉంటాను. గుమ్మడికాయలు కూడా కట్టుకోవచ్చు, అంటే బూడిద గుమ్మడికాయలు కూడా కట్టుకుంటారు. కట్టుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఇలా కట్టుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ కట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకా తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమలతో అద్ది అటు ఇటు గుమ్మానికి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇలా నేను శుక్రవారాలు ఇంకా అమావాస్య పౌర్ణమి రోజు చేసుకుంటూ ఉంటాను. సో ఇలా చేయడం వలన మనకి ఎలాంటి నరదృష్టి తగలకుండా మనల్ని రక్షిస్తుందన్నమాట. మన ఇంటిని కూడా నెగిటివ్ ఎనర్జీస్ నుండి కాపాడుతూ ఉంటుంది. ఇంకా అలా గుమ్మానికి చక్కగా కట్టుకొని, అంటే గుమ్మానికి కూడా చక్కగా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని చక్కగా పూజ చేసుకొని ఇంకా గుమ్మానికి అవన్నీ కట్టేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను. ముందుగా గణపతి పూజ, తర్వాత ఇంకా ఇవాళ మంగళవారం కావడంతో నేను తమలపాకుల దీపారాధన అనేది చేసుకుంటూ ఉన్నానండి. కొన్ని నెలలుగా చేసుకుంటున్నాను. కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను. కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను. ఇది కూడా మనం మంగళవారం రోజు ఇన్ని వారాలు అని అనుకొని ఏదైనా కోరిక కోరుకొని చేసుకోవచ్చు. లేదంటే స్వామివారికి ఉద్దేశించి మనం పూజ చేసుకోవచ్చు. చేసుకోవడం వలన మనకి స్వామి అనుగ్రహం అనేది ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం ఎందుకు ఆరాధిస్తామంటే ముఖ్యంగా సంతానం కోసము, ఆరోగ్యం కోసము మనము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఏదైనా పనిలో విజయం సాధించాలంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఖచ్చితంగా మనకి ఫలితం అనేది ఉంటుంది. ముఖ్యంగా సంతానం కోసము, వివాహంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోవడం కోసం చేసుకుంటూ ఉంటారు. ఇంకా మంగళవారం రోజు తమలపాకుల పైన కందులు లేదంటే కందిపప్పు వేసుకొని ఒక చిన్న పళ్ళెంలో దీపారాధన, ఆవు నెయ్యి దీపారాధన వెలిగించడం వలన రుణ బాధలు కూడా తొలగిపోతాయని చెప్తూ ఉన్నారండి. సో అందుకోసం కూడా మంగళవారాలు నేను అలా వెలిగిస్తూ ఉంటాను. కుదిరినంత వరకు మంగళవారం రోజు కందిపప్పు తినకుండా ఉంటే మనకి కుజగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుందనమాట. ఎందుకంటే కందులు అనేవి కుజుడికి సంబంధించినవి అనమాట. దానాలు కూడా ఇస్తూ ఉంటారు. ఎవరికైనా కుజదోషం అలా ఉన్నప్పుడు ఇన్ని వారాలు అని జపాలు చేయించుకొని మనకి కందుల దానం అనేది కూడా ఇస్తూ ఉంటారనమాట. అలా చేసుకుంటే కూడా మనకి జాతకంలో ఏదైనా కుజదోషాలు అవన్నీ ఉంటే తొలగిపోతాయని చెప్తారనమాట. సో అందుకని సుబ్రహ్మణ్య స్వామికి ఇలా తమలపాకుల దీపారాధన అనేది వెలిగించుకుంటూ ఉన్నాను. అందులో ఓం సరవణ భవ అనే నామాన్ని మనము ఈరోజు మంగళవారం రోజు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఉచ్చరించడం వలన, స్మరణ చేయడం వలన మనకి మంచి అనేది జరుగుతుంది, స్వామి కృప అనేది కలుగుతుంది. సో తమలపాకు దీపారాధన కోసం అలా తమలపాకులు ఒక 6 తీసుకొని తొడిమలు తీసి పక్కన పెట్టుకొని ఒక చిన్న ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని అందులో వేసుకొని ఆవు నెయ్యి వడ్డించుకొని ఒత్తి పెట్టుకొని తర్వాత తమలపాకులు తొడిమలు ఉంటాయి కదా అవన్నీ కూడా అందులో వేసుకొని అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా అమావాస్య కావడంతో ఈరోజు కూడా ఐశ్వర్య దీపం అనేది వెలిగించుకున్నాను లక్ష్మీదేవికి ప్రీతిగా. సో ఆ దీపారాధన కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా గణపతికి చిన్నగా పంచోపచార పూజ చేసుకొని తర్వాత అభిషేకాలు అవి చేసుకున్నాను అనమాట. అభిషేకాలు చేసుకున్న తర్వాత
శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారిని అందరినీ కూడా ప్రతిష్ఠించుకొని అక్కడ నేను పెట్టుకుంటాను. అక్కడ చక్కగా వాళ్ళని ప్రతిష్ఠించుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట. అమ్మవారికి లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకొని తర్వాత కనకధార స్తోత్ర పారాయణము ఇవన్నీ చేసుకొని వెంకటేశ్వర స్వామికి కూడా చిన్నగా పూజ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత శివయ్యకు లలితమ్మకు కూడా పూజ చేసుకొని అమ్మవారికి అయ్యవారికి 8 నామాలతో పూజ అనేది చేసుకున్నానమాట. చేసుకున్న తర్వాత కృష్ణయ్యకు పూజ చేసుకున్నాను. చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను. ఇంకా కృష్ణాష్టకము అవన్నీ కూడా చదువుకొని శని దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది మనకి లలితా సహస్రనామ పుస్తకంలో. నా దగ్గర ఇంగ్లీష్లో ఉందండి, అది చదువుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇవన్నీ చదువుకున్న తర్వాత చివరగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చేసుకున్నాను. మంగళవారం రోజు మంగళవారం హోరా టైం అని ఉంటుందండి. 6 to 7 ఉదయము, మధ్యాహ్నం 1 to 2, ఇంకా రాత్రి 8 to 9 ఈ 3 టైంలో మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే మనకి విశేష ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ టైంలో కానీ ఈ దీపారాధన అంటే వెట్రిలై దీపం అని అంటారు. తమలపాకుల పైన ఈ దీపారాధన అనేది వెలిగించడం వలన అంటే 6 దీపాలైనా వెలిగించుకోవచ్చు, లేదంటే ఒక దీపమైనా వెలిగించుకోవచ్చు. ఇలా మీరు మట్టి ప్రమిదని యూస్ చేసి వెలిగించుకుంటే ఇంకా విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. ఇంకా నేనైతే కొన్ని నెలలుగా ఈ దీపం అనేది వెలిగించుకుంటూ ఉన్నాను. ఫస్ట్ కొన్ని రోజులు అంటే కొన్ని వారాలు అనుకుని వెలిగించాను. ఇంకా నాకు తర్వాత అలవాటైపోయింది. ఇంకా నాకు కుదిరినప్పుడు ఇంట్లో తమలపాకులు ఉన్నాయి అని అనిపిస్తే మంగళవారం రోజు వెలిగించుకుంటూ ఉన్నానన్నమాట. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన. ఇంకా తర్వాత అంటే పూజ అంతా అయిన తర్వాత చివరలో నేను ఈ దీపాలు వెలిగించుకున్నాను అనమాట. ఈ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి పెట్టుకున్న రెడీ చేసి పెట్టుకున్న సుబ్రహ్మణ్య స్వామి దీపారాధన, ఇంకా లక్ష్మీదేవిని ఉద్దేశించి ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా అలానే రెడీ చేసుకొని చివరగా వచ్చిన పంచోపచారం అంటే ధూపం, దీపం, నైవేద్యం, హారతి, మంత్రపుష్పం అని మనకి ఉపచారాలు వస్తాయి కదా. అప్పుడు ధూపం తర్వాత దీపం అన్నప్పుడు ఈ దీపాలు వెలిగించుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంకా అక్షంతలు పుష్పాలు సమర్పించి నమస్కరించుకున్నాను అనమాట. ఇలా కందిపప్పు వేసి దీపం వెలిగించడం వలన మనకి రుణ బాధలు తొలగుతాయి అన్నమాట. ఇలా దీపారాధన వెలిగించుకున్న తర్వాత నేను రుణ విమోచన అంగారక స్తోత్రం అనేది ఇప్పుడు చదువుకున్నాను అనమాట. ఇంకా ఈ కందిపప్పుని మనము పక్షులకి అంటే మూగజీవులకి పెట్టేస్తే మనకి మంచి ఫలితం అనేది కలుగుతుంది. సో ఇవన్నీ కూడా నేను పక్షులకి సమర్పిస్తానన్నమాట. ఇలా నవధాన్యాలు కానీ ఇలాంటివన్నీ కూడా నేను పక్షులకు పెడుతూ ఉంటాను. ఇంకా మనకి గన్నేరు పుష్పాలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ దీపారాధన వెలిగించిన తర్వాత ఒక 6 పుష్పాలను సమర్పిస్తే కూడా చాలా చాలా మంచిది. సో ఇవి గన్నేరు పువ్వులు అయితే ఇంట్లో పూస్తున్నాయి కాబట్టి చక్కగా అలంకరణ అనేది చేసుకున్నాను. ఇంకా దీపారాధన వెలిగించిన తర్వాత శని స్తోత్రము, ఇంకా రుణ విమోచన అంగారక స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకున్నాను అనమాట. ఐశ్వర్య దీపం ఏమో నేను నువ్వుల నూనెతో వెలిగించుకున్నాను. ఇలా ఇంకా ఆంజనేయ స్వామికి కూడా హనుమాన్ చాలీస అనేది చదువుకున్నాను. స్వామివారికి తమలపాకు పైన శ్రీరామ అని రాసి ఆయనకు ఒక తమలపాకును కూడా సమర్పించుకున్నాను. ఇలా ఈరోజు శని జయంతి అమావాస్య రోజు అంటే వైశాఖ మాస అమావాస్య చివరి రోజు ఇలా నేను పూజ అనేది చేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వలన మనకి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట. అమావాస్య తిథి అనేది లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈరోజు ఇలా మంగళవారంతో కూడి రావడము చాలా చాలా విశేషంగా అనిపించిందనమాట నాకు. సో ఇలా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శనీశ్వరుని ఉద్దేశించి శని జయంతి, ఇంకా లక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా చేసుకున్నాను. ఇంకా ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి, మంత్రపుష్పం, క్షమార్పణ ఇవి చెప్పుకున్నాను అనమాట. నైవేద్యంగా పాలు, పానకం, వడపప్పు ఇవి పాలుల్లో కొంచెం యాలకుల పొడి ఇంకా పటిక బెల్లం వేసి నైవేద్యం పెట్టుకున్నాను అనమాట. ఇంకా శక్తి శూలం ఉంటుంది కదా, దానికి ఒక చిన్న నిమ్మకాయని ఇది కూడా గుచ్చి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు మంగళవారం దుర్గాదేవికి కూడా ఇష్టం కాబట్టి అలా ఆ నిమ్మకాయని కూడా అక్కడ పూజ గదిలో అలా పెట్టుకొని పూజ చేసుకున్నాను. సో ఇలా నేను ఈరోజు పూజ అనేది చేసుకున్నానండి అమావాస్య రోజు. శ్రీమాత్రే నమః.